ప్రయాణించాలి. ఆ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దాని గురించి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలానే మన అపోనెంట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఇకపోతే గత 5 సంవత్సరాల్లో మన అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, నారాయణ గారు గతంలో ఏం చేస్తున్నారు, ఇవన్నిటినీ కూడా పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఖలీల్ అహ్మద్ గారిని కానీ ముందుకు తీసుకెళ్లి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవడంలో మీ అందరితో పాటు కలిసి పనిచేస్తాను. ఈ రూపంగా నేను ఒక 2-3 మాటలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎప్పుడు కూడా ఒకటి, రాజకీయాల్లో సేవ గుణం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ అన్నా అంటూ వస్తే పలకరించుకోగలగాలి, దగ్గరకు తీసుకోగలగాలి. అర్ధరాత్రి వచ్చినా కూడా వాడికి ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని మాట్లాడగలగాలి. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, నాయకులుగా ఉండాలి. అంతేగాని కేవలం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వ్యాపారాలు చేసుకుంటాను, నేను ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ఒక 6 నెలల ముందు కనిపిస్తాను, ఒక 6 నెలల తర్వాత మాత్రమే నేను మళ్ళా మీ ముందు నుంచి వెళ్ళిపోతాను అని చెప్పే వాళ్ళకి ఈ రాజకీయాలు అన్నట్టువి సూట్ కావు. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక రకంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు ఇంకొక రకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి గడపకి నాయకుడు వెళ్ళాలి, ఏ గడప నుంచి ఏ సామాన్యుడు వచ్చినా కూడా వాడికి అందుబాటులో ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అలాంటి ఆలోచనల ప్రకారం ముందుకెళ్ళాలి అంటే ఒక సామాన్యులే రాజకీయాల్లో ఉండగలరు, సేవాభావం కలిగిన వాళ్ళే ఉండగలరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సామాన్యులని ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, రాజకీయాల్లో నిలబెడతా ఉన్నారు. అందులో భాగంగా మన నెల్లూరులో మొట్టమొదటిగా అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈ రోజు ఖలీల్ అహ్మద్ గారిని మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చారు. యాక్చువల్గా నాకు కూడా ఎమ్మెల్యేగా ఉండమని నన్ను ఆఫర్ చేశారు. కానీ నేను ఖలీల్ అహ్మద్ గారి పేరు చెప్పక నేను సంతోషపడ్డాను. నా వంతుగా నేను 100% సిన్సియర్గా ప్రయత్నిస్తానని చెప్పాను. తర్వాత పార్టీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు ఒక 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఈ రోజు ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. ఆయనకు ఒక విషన్ ఉంటుంది, ఎక్కడ మనం ఎవరిని పెట్టాలి, ఎవరిని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలా, నేను చెప్పిన వాళ్ళే ఉండాలా, నేను చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటే ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళదు, ఏ పార్టీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండలేదు. నాయకుడికి ఒక అవకాశం ఇవ్వాలి, నాయకుడు చెప్పినట్టుగా వెళ్ళాలా. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికల్ని తీరకపోతే నేను ఆ పార్టీలో ఉండను అంటే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు, ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది. ఏదున్నా నాతో ప్రజలు ఉంటారు, సామాన్యులు ఉంటారు, వారికి తగ్గట్టుగా నేను పనిచేస్తాను అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 2 మాటలు మీ దృష్టికి తేగలను. ఆయన ఈరోజు మన ఇంట్లో మనం పేదవాళ్ళం అనుకున్నాను, మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే పేదవాడి ఇంట్లో బిడ్డ పుట్టినంత మాత్రాన వాడికి మంచి చదువు అందించలేకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారన్నది ఆ కుటుంబానికే తెలుస్తుంది. అలానే ఒక పేదవాడి ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే, అమ్మ నాయనకి ఆరోగ్యం బాగాలేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో సరిగ్గా చూడకపోతే ఆ బిడ్డలు ఎంత బాధపడతారన్నది వాళ్ళకి తెలుసు. అందుకే ఈ పేదరికము మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి వాడికి కూడా మంచి చదువునివ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి తినడానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా తిండి వరకు తినాలి, అలానే కట్టుకోవడానికి ఒక ఇల్లు ఉండాలన్న ఆలోచనతో సంక్షేమం గురించి కానీ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వీటిని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. ఇలా అయితే రాష్ట్రం నాశనం అయిపోద్దని చెప్పాడు. మళ్ళా ఈ రోజు యూటర్న్ తీసుకొని మళ్ళా వాళ్ళ ఓట్లు లేకపోతే మనం గెలవలేమన్న ఉద్దేశంతో నేను మరింతగా ఎక్కువగా ఇస్తాను, వాళ్ళు 70,000 కోట్లు మాత్రమే సంక్షేమాన్ని ఖర్చు పెడితే నేను 1,20,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్తున్నాడు. అంటే ఆ రోజు మనం పెట్టిన దాన్నే ఎక్కువ అని చెప్పి ఈ రోజు నేను అంతకంటే ఎక్కువ పెడతానంటున్నాడు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేయలా. ఆ మాఫీ అంతా కూడా మనం చేశాం. అలానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. ఇలా 600 హామీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏదైతే సంక్షేమం గురించి చెప్పారో ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చి చూపించారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనము ఖచ్చితంగా నాయకుడిగా ఉంచుకోగలగాలి, నాయకుడిగా మళ్ళా మనం రేపు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోగలగాలి. అలానే ఇక్కడ లోకల్గా వచ్చేటప్పటికి అంతకు ముందు సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు నారాయణ గారు మొదటి నేనే చేశాను, నెల్లూరు జిల్లాకి అభివృద్ధి నేను చూపించానని చెప్తారు. ఎంత ఇది అన్యాయమైన పదం అంటే, ఒకప్పుడు నెల్లూరుకి వ్యవసాయం మీద ఆధారపడే నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, శ్రీ సిటీ సెస్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా పోర్టులు కానీ అలానే
జలయజ్ఞంలో మన నెల్లూరు బ్యారేజ్ లాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు అవన్నీ చేసిన దాని వల్ల నెల్లూరు అభివృద్ధి అయింది. అంతేగాని నెల్లూరులో 4 రోడ్లు వేసి నేను మాత్రమే డెవలప్ చేశానని చెప్పి ఆ నారాయణ గారు చెప్తామంటే చాలా హాస్యాస్పద అనిపిస్తుంది. అదే అనిల్ కుమార్ గారే కంపేర్ చేస్తే కూడా మనకి ఒక సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కావచ్చు, జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కావచ్చు, వెంకటేశ్వరపురంలో అక్కడ కూడా ఎప్పుడు కూడా వరదలు వస్తే అక్కడ ముంపుకు గురవుతా ఉంటే అక్కడ రివిట్మెంట్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని కూడా మనము గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసుకోగలిగాం. కాబట్టి కంపారిజన్ అంతా కూడా మీరు ఆలోచించండి. రాబోయే రోజుల్లో మరింత మనం క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా చర్చించుకుంటూ మీ అందరి సహకారంతో ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవడంలో కానీ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడంలో కానీ నేను మీ తరపున మీతో పాటు పనిచేస్తానని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కసారి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు జరగబోయే ఎన్నికలు అన్నది ఒక అహంకారానికి ఒక సామాన్యునికి మధ్య జరిగే ఒక యుద్ధమే. తప్పకుండా మనము సామాన్యుని వెంట నిలబడాలి, సామాన్యుడిని గెలిపించుకోవాలి. మళ్ళా మనం పిలిస్తే పలికే నాయకుని మనం ఎన్నుకోగల. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.